సరిగమ రికార్డింగ్ కంపెనీ వారు అందిస్తున్న జానపదుల ఒగ్గు కథ శ్రీ మల్లన్న 9వ భాగం. కథకులు ఒగ్గు కథ సార్వభౌముడు శ్రీ ఒగ్గు ధర్మయ్య మరియు శ్రీ ఆంజనేయులు. సహాయకులు డోలు సోమరాజ్, తాళం శ్రీనివాస్, గజ్జలు వెంకటేష్. ఈ క్యాసెట్ మీకు అందిస్తున్న నిర్మాత కాదూరి గణేష్. అయ్యయ్యో మరి పంచదేవతెల్లమ్మ తమ్మిడి దగ్గరికి వచ్చిందాట. తమ్ముడు మల్లయ్య, ఎక్కడ పోతున్నావురా? ఏం కష్టం వచ్చింది? ఎందుకని పోతున్నావు తమ్ముడా అని అడిగింది. అక్క రేణుక రేవుడి ఎల్లమ్మ నేను ఏమంట చెప్పాలి, ఎందుకు చెప్పాలని అక్క కాళ్ళు మొక్కినడం మల్లయ్య. పంజల్ల పిల్ల బాల బౌరం మనరాని మాటలను దెప్పరాని దెప్పలు పెట్టిన దానికి సాటికి సముద్రి తోటికి యారాళ్ళు దేనికి పోతున్నా. ఓ తమ్ముడ మల్లయ్య, నా తమ్ముడ మల్లయ్య వాళ్ళు రెండు రొట్టె నిష్పెట్టి సగం రొట్టె కాశపడుతూ పోతున్నావు తమ్ముడు మల్లయ్య. చూడన్నారు మూడేట్ల వ్యవసాయం చూడమన్నారు తమ్ముడు. చేసుకుంటే ఏమైతుంది అక్క? ఇద్దరు వెళ్ళాల చేసుకుంటే మరి ఈ పిల్లలతో మంచిగా మాట్లాడితే ఆ పిల్ల మందు పెట్టుతుంది, అదే మందు పెట్టినని ఇది కక్క ఒప్పిస్తుంది, ఇదే మందు పెట్టొస్తున్నా అది కక్క ఒప్పిస్తుంది. ఇద్దరు పొత్తులు నువ్వు సన్నగా సున్నములో పుల్లో అయితే శివాయి కూడా చీటి కొడతావు, నేల కట్టం కీటం పోతావు, బొంగుల రథమే కూరంతా తిరుగుతావు, చచ్చిపోతావు రా. అయితే దక్కో ఇద్దరు వెళ్ళాలు. అయ్యయ్యో అక్క అలరాయి మాటలో దెప్పరాని దెప్పలు పెట్టింది, ఇప్పుడు ఏమంటావు అక్క? ఎంతసేపు చెప్పినా నీకు ఫస్ట్ భార్య ఇప్పుడు బౌరమ్మ ఉన్నదా, బౌరమ్మ దగ్గరికే పోయి దాని దగ్గరనే ఉండిపో తమ్ముడు. ఆడిదన్న మాటలు కలిగిపోవద్దురా. ఆడవిల్ల మాటలు ఆలకించండి అక్క. చెప్పంగా పోతే ఏం బాధయిద్దో అని ఆడవిల్ల మాట మరి కనుక ఆలకించైన మల్లయ్యా. అరే వెనకైనా మరల పట్టనే దేవుడు మల్లల్లా, అయ్యా అందరానే వచ్చిండే రామ ఓ రామ, అయ్యా శ్రీశైల పర్వతము రాని వచ్చినాడు. ఏం చేస్తున్నారో వదినడు వచ్చి పూజ కట్టమనరా. ఓ వదినే, ఆహా మన అన్న మల్లన్న వచ్చిండు, మళ్ళా ఎదుర్కొని రాపోవద్దునే. సరే మంచిది అన్నది. భగవంతుడు మల్లయ్య దగ్గరికి మళ్ళా మంగళారతి పంచమంగళారతి తీసుకొని పోయే వరకు అదే వంకరకాళ్ళు వరేనాడు మీద ఉన్నాడాట. చేలు గుడి మీద కొంగలే బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా, గుళ్ళె పెద్దమ్మలు నేన్నమ్మో నేన్నమ్మా, ఏట్ల మొదల బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా, ఎక్కుల పిల్లలు నేన్నమ్మో నేన్నమ్మా, అమ్మడుకుండగా బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా, అమ్మట తొడ్డల నేన్నమ్మో నేన్నమ్మా, దొంగలు గుడ్డగా బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా, దుర్సాన బిడ్డలు నేన్నమ్మో నేన్నమ్మా, చెక్క పేడ బాగున్నాడమ్మా బాగున్నాడు, శరీర బొమ్మల నేన్నమ్మా, నీకు నాకు ఇడే కాదు తోడే కాదు, నీకు పూజను నేను కట్టాను నేను కట్టాను. వాడు ఓనిలవేని ఓనిలవేని ఇప్పుడు వాడిన పాట వాడాలే మల్ల వాడాము, ఇప్పుడు వాడిన పాట వాడాలే మల్ల వాడాము. అమ్మ ఇప్పుడు వాడిన పాట ఏందే? అట్లా కాదు బావా, గుడి కొంగోలు నేను నా గుళ్ళె పెద్దమ్మోలు నేను నా గుడి మీద కొంగోలే బాగున్నాడు, చెక్కపేడలో బాగున్నాడు, చేసిన బొమ్మలు నేను చేసిన బొమ్మలు నావు నువ్వు. గట్ల కాదు బావా, ఎట్లనే నేనే చెక్కపేడలు ఉన్నా, చేసిన బొమ్మలు నువ్వు ఉన్నావన్నా, దొంగని గుత్పలు నేనున్నావన్నా, దొరసాల కొడుకోలు నువ్వు ఉన్నావు. నాకు ఇంద్రాలు చక్కగా భగవంతుడు మల్లయ్య అనరాని మాటలు అన్న దెప్పరాని దెప్పల్ని పెట్టింది. పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి పూజ కట్టమంటే అన్నదాన్ని మాటలంటూ తిరిగి సాటికి సముద్రం తోటి యారాలు చేస్తే అక్క మాటలు పట్టుకొని వెనక మరిన గల మళ్ళా కూడా అన్ని అంటది కుక్కతో గుండ్రాయి గట్ట చక్కగా రాదు. దీనికి సమితిని తెస్తానన్నాడు మల్లల్లా. పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి రాచవీర కమిటీ బుధమందు చేసుకొని చేతుల మంగదుడ్డు గోల కట్టబెట్టుకోనైనా పర్వతము బండానే దేవుడు దిగిండు, అయ్యా భగవంతుడు
భుజాన వేసుకొని మల్లయ్య భగవంతుడు నిజ రూపాన పోతున్నాడు దేవుడు దేవుడు భగవంతుడు మల్లికార్య సాయం పోతుంటే బజల్ల పిల్ల బాల బౌరమ్మ సిరిశల పరతమ్మండ మీద పోస్తున్నదట ఎక్కడ నువ్వు గంగా అడ్డం గమ్మన్నదట అరే తల్లి ఏడు గంగల కాడికి దేవుడు మల్లయ్య అటువంటి సిరిశల పరతం మీద బజలన్న మాటలు అది పట్టుకొని దేవుడు పోతున్నాడు అమ్మో గంగాదేవి అడ్డం వచ్చిందట కొడుక మల్లయ్య మరి నీ భార్య గనుక బల్జల్ల పిల్ల బాలా బౌరమ్మ ఏడంతరాల మాల మీద పోస్తున్న సిరిశల బండ మీద గనుక వెనుక మరి పొమ్మని చెప్పింది భగవంతుడు మల్లికార్య మనరాని మాటలను దెప్పరాని దెప్పల్ని పెట్టింది దాని ముఖం నేను చూడలేను గంగా గంగాదేవి సాటికి సముద్రం తోటి ఏర్రాలు దేనికి పోతున్నా ఎక్కడ పోవాలి ఎక్కడున్నది అయ్యయ్యో కుమారక నువ్వు ఎక్కడ పోయేది లేదు వెనుక మరి పోరా అని చెప్పింది గంగాదేవి ఇద్దరు వెళ్ళాలి తోడు మూడెట్లోని అవసందుడు కొడుకాయి అమ్మా మరి ఆయన ఇద్దరు వెళ్ళాలి చేసుకోలేదా కొడుక మల్లయ్యను ఆయన వేసుకున్నాడు అంటే ఆయన 66 కాయకాల అజంగం 72 కాయకాల దేవజంగం అయ్యను ఆయన వేసుకున్నాడు కొడుక మరి నువ్వెట్ట చేస్తావురా అంటే మరి తల్లికి పోలింటే పిల్లకి సుక్కుంటుంది అన్నట్టు నాయన గర్భాన పుట్టినందుకు నేను కూడా అట్నే సాత్తానని చెప్పిండు కొడుక వెనక మర్రమానంగానే గంగాదేవి మాటలు పట్టుకొని వెనక మరితే అదే మాటలు ఉన్నదట మళ్ళా వాటికి సౌందర్యం తెస్తా తోటి యారలు తెస్తానని మళ్ళీ పోతా ఉన్నాడే మల్లయ్య పర్వతాల దేవుడు మల్లన్న పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్య స్వామి బయలుదేరమ్మో భగవంతుడు మల్లయ్య అధ్యయన పడివి లోపలికి వచ్చినప్పుడు ఎవరి కళ్ళ చూసినారే ఏమి చేయాలి ఎందుకు చేయాలి కనుక బలి చెల్లెలు బాలా బౌరమ్మ వద్దులారా మద్దులారా నేమేన మామలారు అల్లుడు మల్లయ్య ఎప్పుడైతే కనుక మలిగిపోతున్నాడు వెనక మలు అంటదమ్మో మరి వెనక మలుపు ఉన్నప్పుడు వద్దులు మద్దులు అద్దాన పడి లోపల మల్లయ్య ఓకు రాకుండా అడివంత కల మెరిగిందాట అడివంత పెరిగినప్పుడు భగవంతుడు మల్లయ్య పోదామంటే కనుక తవ్వలేదు గాయ లేదు గండి లేదు గలవలేదు నేను ఎట్లా పోదు ఏమి ఎత్తున్నాడే అయిలేను మల్లయ్య కౌరెల్లి మల్లయ్య భోజనం మల్ల నా గట్టు మళ్ళా నా కనుక గండ్ర గొడ్డలు చేతులు పట్టి ఎర్రని గుడ్లకి ఎత్తుని కోపం తెల్లని గుడ్ల తెచ్చిన కోపం పిడిపిడి దంతవులు పిండి వడ కోరికిండు ఇష్టమోడి పెట్టి మిన్ను వరకు చూసి ఏ తలగనంటాడే చూస్తానంటాడు దేవుడు మల్లయ్యరా దేవరాజు మల్లయ్యరా కొట్టన పట్టేరా చెట్లను కూడా నరకన పట్టేరా ఒక్క చెట్టు దేవుడు కొడుతుంటే 2 చెట్లు ఉట్టన పట్టేరా భగవంతుడు మల్లయ్య ఒక్క చెట్టు కొడితే 2 చెట్లు పుడుతున్నాయి 2 చెట్లు కొడితే 3 చెట్లు పుడుతున్నాయి కొట్టి కొట్టి భగవంతుడు మల్లన్న వేసారిపోయిండు నేను అడవిని ఎట్లా కొట్టాలి అడవిలో తొవ్వెట్ల దొరకాలన్నాడు దేవుడే తనకి ఎక్కలేని కోపం వచ్చి తనస్తాం తన నెత్తిన పెట్టుకొని చిట్టెలకు అవతారం ఎత్తిండట చిట్టెలకు అవతారం ఎత్తి భూమిలో పోయిండు రాయమ్మో మరి భూమిలో పోయి కనుక భగవంతుడు మల్లయ్య పెద్ద 7 అవతారం ఎత్తుకొని ఆ ఏళ్ళని దగ్గరికిండట ఆ ఏళ్ళని దగ్గరకంగానే కనుక అడిమంత కింద పడ్డాట అడిమంత కింద పడగానే గాలిదేవుని పిలిచిండు మరి ఎప్పుడైతే అడిమంత ఒక దగ్గర కుప్పేపించిండు ఈ అడవి నా పేరు మీద కనుక ఏం అడ్డాన పడి లోపల అడిమంత కూల కొట్టినా కాబట్టి అడవి లోపల ఉన్న జంతువులకి ఏం చెప్పిండు అడవిలో ఉన్న పక్షులారా జ్వరాసులారా మీరు ఇక్కడ అడవి గాల పెడుతున్నా అడవిలోకి వెళ్ళి మీరు వెళ్ళిపోండి అడవి మాది అడవి పుట్టినాడు మేము పుట్టినాడు అడవి పుట్టింది మేము కదలం మేము పోము అయ్యయ్యో చెప్పంగానే నెల్లు చెడంగా చూడాలన్నారే భగవంతుడు మల్లయ్య నేను నిప్పేడికి వెళ్ళిదేమన్నాడు కనుక వద్ది కట్టి 2 ఒక్క దగ్గర పెట్టి టమా దెబ్బలు కొట్టి ముక్కలు 7 పుల్ల కొట్టింది దేవుడే
పటోళ్ళు దుమ్మిండాట మరి 7 పుట్ల నిప్పే కూలిందడి మీద ఆ 7 పుట్ల నిప్పు కూలిందాట 7 పుట్ల నిప్పు కూలగానే నిప్పంత తీసి అడవి మీద పోసిండు అడవి లోపల ఎక్కలేని మంట మండుతున్నది ఈ అడవి నేను ఉత్తగా పోని అని అన్నాడు నేను కనుకనేమి ఇలా అడవి లోపల అగ్గి బంతులు ఆడుతున్నాడు అగ్గి లోపల నేను నిప్పు లోపల అగ్గి బంతులు ఆడపోతే కనుక నా పేరు ఒగ్గు భక్తులు పుట్టేంది వాళ్ళు గుళ్ళ ముంగల అగ్గి గుండాలు కట్టేంది అగ్గి గుండాలు పెట్టేంది అగ్గి గుండాలు దొక్కేది ఉన్నది నేను ఎలా అగ్గి దొక్కపోతే నా భక్తులు దొక్కరన్నాడే నా కుమ్ర వెళ్ళి మల్లయ్య ఇలవేను మల్లయ్య దేవుడు మరి ఏనూరు గజ్జల్లా లేపనార బంతి కట్టి ఏది వీరగుల చేతులు పట్టుకొని ఎప్పుడైతే భగవంతుడు మల్లయ్య అగ్గి గుండంబో అగ్గి గుండంలా దేవుడు దుంకేరే దేవుడు దుంకేరా ఏను డోల్లూరు ఏగన పట్టేనా 32 శివ సత్తులా దేవుడు ఎంబడి పెట్టేనే అగ్గి గుండాలు పట్టేనా ఎప్పుడైతే అగ్గి గుండాలు దొక్కుతాడు భగవంతుడు మల్లయ్య అగ్గి గుండాలు దొక్కిండాట అదే అగ్గి లోపల 5 రోజుల పసిపిల్ల వాడై కనుక మల్లయ్య ఎక్కడ ఉన్నాడు రెక్కలున్న పక్షులన్నీ శివపురం లేచిపోతున్నాయి అట రెక్కలు లేని పక్షులన్నీ వెనుకనేమి అగ్గి లోపల వాడు చచ్చిపోతున్నాయి అయ్యయ్యో భగవంత రెక్కలున్న పక్షులను లేచిపోయి శివపురం మీద ముత్తటేసుకుని అట కూర్చుని అట శంకరుడు సూర్యుడు కనపడతలేడు చంద్రుడు కనపడతలేడు శివపురం మీద ఎండికొండ శివగంగాధరుడు ఏకశిలాద్రి ఏమంటాడమ్మ పక్షులన్నీ ముత్తడేసుకొని ఏడుస్తుంటే తుఫాను పడ్డట్టు మరి డల్ తుఫాను పడ్డట్టు పడుతున్నదట అటువంటి శివశంకరుడు ఏమి చేతు ఎందుపోదు ఏదెవరి కన్నీరు కావచ్చు ఎవరు ఏడుస్తుండొచ్చు ఏం కష్టం రావచ్చు పక్షులను వచ్చి ముత్తడేసుకుని అని చెప్పి అరచేతులు అంజన వేసుకొని ఆకుపడన చేసిండు అరచేతులు అంజన వేసుకున్నాడు కుడికాంటి కాటికి ఎడమకాంటికి సూర్మ పెట్టుకొని ఆవు అని హనుమంతుని పిలిచి అంజనమ్ము చూడబట్టనే దేవదంగమయ్యా ఆ చూడుదంగమయ్య ఎప్పుడు అంజనం లోపల చూసిండు తూర్పున ఉల్లాని పరుడ బల్లాని ఉత్తరాన ఉరుగొండ దక్షిణ ధర్మపురి 4 రాజ్యములలో ఏమి లేదు కొడుకు మల్లికార్య స్వామి అడివంతా కొట్టిండు అడివంతా గాల పెడుతుడు అగ్గిపోరడు అయిండు శివపురం వచ్చానంటే ఎంత బాధ ఇద్దు అనుకున్నాడు ఇక ఎవరిని తోలాలి ఏ దేవుని తోలాలి అంటున్నాడు అమ్మా విష్ణుదేవా నువ్వు పోతావంటే నానుచి కాదంటున్నా బ్రహ్మదేవా నువ్వు పోతావంటే నానుచి కాదంటున్నా నందీశ్వరుడా నువ్వు పోతావంటే నానుచి కాదంటున్నాట ఏ దేవుని వమ్మన ఏ దేవుడు ఓడాయే ఎవరి వాళ్ళు ఏమి చేస్తున్నారని ఆలోచన చేసుకుంటా కనుక శివుడు దంగమయ్యా శివుడు దంగమయ్యా మరి ఏమంట ఉన్నాడు ఎవరు తోలాలి ఎక్కడ పోదు ఏమి చేతను అంటున్నాడు భార్య పార్వదేవిని తోలిస్తానని చెప్పి నందానాలో గిల్లా దగ్గర వచ్చినాడు లింగాలు చంద్రకాయ వస్త్రాలు ముందర ముద్దగడుకుల మెద్దుపోత రుద్రాక్ష మొదండ వేరీలు మోయగా గంట కొట్టనే దేవదంగమయ్యా ఓం బోమున శంకు పట్టను రామో రామో అయ్య వినంటాయి ఉన్నాడు అయ్య దంగమయ్యా శివుడు దంగమయ్యా పార్వతమ్మ ఇంటి ముంగలికి వచ్చి గనగన గనగన గంట కొట్టి బొమ్మను శంకు పట్టగానే పార్వతమ్మ కళ్ళ చూసింది అటువంటి పార్వతమ్మ రాగి భూషణాల రంభ పార్వతమ్మ ఎట్లా వస్తున్నదమ్మా దేవి పార్వతి బయలు వెళ్ళినది ఐవాతి పంచమంగళాల చేతులు నివాళి పట్టుకొని రానివద్దేనమ్మా
నాదుని కళ్ళ చూసింది తెచ్చిన నీళ్ళతోని కాళ్ళు కరిగింది నాదా ప్రాణేశ్వర ఏమి సంగతి ఏం వాళ్ళ గాని వాళ్ళ ఎందుకంటే వచ్చిన ఎవరు వచ్చిన పాలివాడు ఎవడు పగవాడు ఎవడని అడగగా ఏమి ఎప్పుడు కదా కొంగులోన లింగవా కోటయ్య కాడ నెత్తి విధి సూర్యుడ నిలవన్న కాడ నాదా సంగీత లింగమా ఆచారమంతుడా కొంగుల బంగారం కోటయ్య లింగమా అయ్యో జంగమయ్యా ప్రాణేశ్వర ఏం వార్త కలిగింది ఎందుకంటే వచ్చినమంటే మన హరి మన ఇడుకో దగ్గర మన కొడుకు మల్లికార్య స్వామి అగ్గిబంతులు ఆడుతున్నాడు కొడుకును వెనకకు మలపాలంటే ఏ దేవుని దోళ్ళ ఏ దేవుడు పోతలేడు మన కొడుకు కనుక అగ్గిబంతులు ఆడుతున్న పోయి మలపో మనంగానే శివపురం తీసుకురాకు శివపురం తీసుకొస్తే స్విచ్ పెడతారు మరిపురం మంట పెడతారు కర్ర పెట్టారు గౌతంగా ఇస్తాడు వాడిని అక్కడికి వెళ్ళి అక్కడనే తోలిరామని చెప్పగా పార్వతమ్మ కొడుక మల్లయ్య నీకు ఏమి కష్టం వచ్చరా చల్ల గురికి లోపల చల్ల పోసి అయ్య తాను బయలు వెళ్ళినాదే పార్వతమ్మ ఏమి కష్టం వచ్చ కొడుక నా మల్లు అమ్మ ఈడికోగ దగ్గర యాడికొచ్చే అగ్గిగుండం దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అగ్గిగుండం లోపల అగ్గిబంతులు ఆడుతున్నాడు అగ్గిబంతులు ఆడుతుంటే నా కొడుకు మల్లికార్య స్వామి సల్లబడి నా దగ్గరికి ఎట్ట రావాలని చెప్పి సల్లగురు ఇలా సల్లబోసి సల్లసలని పాట పాడతా మరి నా పేరు ఒగ్గు బతుకులు పుట్టేది పెరిగేది వాళ్ళు కూడా సల్లసలని వాడని పాట పాడతారు ఇల్లు నిండంగానే సల్లసలని వాడ రాజు మల్ల వ్యవసాయమై ఉండాలి లింగమైన వస్తే రాజు మల్ల నిన్నెట్టుకుంటారా మయ్యారుడా సంగమైన వస్తే రాజు మల్లయ్య జనమేలుకుంటారు మైలారుడా నెత్తి ముట్టల చూసి రాజు మల్లయ్య నెలకొల్ల దేవుడు మైలారుడా ఇవాళ ఈ పొద్దు రాజు మల్లయ్య ఎవరెవరి ఇళ్ళ మైలారుడా కాదురు వారింట రాజు మల్లయ్య ముచ్చాల గద్దెన మైలారుడా ముచ్చాల గద్దెన రాజు మల్లన్న ముందు పూజలు కోరు మైలారుడా భగవంతుడు మల్లికార్య స్వామిని పార్వతమ్మ ఇది విధంగా ప్రార్థన చేయగా దేవరాజు భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసిండే మరి మా అమ్మని ఏడిపించింది అట్లా లాభం లేదని తన 5 నష్టం ఇస్తామో కనుక సల్లకు గురి లోపల తేలిండు సల్ల గురి లోపల ఎప్పుడైతే తేలిండో పార్వతమ్మ సల్ల గిల్ల కొడుతుంటే చేతికి దొరికిండాటో నా కొడుకు నాకు దొరికిండని ఒళ్ళె పెట్టుకొని పార్వతమ్మ మరి అగ్గి ఎట్లా చల్లారాలని తెచ్చిన సల్లతోటి వెనుక నిప్పు చల్లారిపింది కోడి లోపల ఎత్తుకొని కొద్దిగా దూరం పోతే భగవంతుడు మల్లయ్య కన్న చూసిండు నేను మా అమ్మ ఓళ్ళు ఎక్కలేని బరువు అయితా మరి మా అమ్మ నా మీద భక్తి ఉండి మా అమ్మ ఎత్తుకపోతుందా ఇష్టమో నా కొడుకు ఎక్కలేని బరువు అయింది దాని కింద వారేసిపోతుందా అని చూస్తానన్నాడు తల్లి పార్వతమ్మ ఎత్తుకొని పోతే వెనక అడ్డెడోడ్ల బరువైండు అడ్డెడు పోయి బుడ్డెడోడ్ల బరువైండు బుడ్డెడు పోయి కుండెడోడ్ల బరువైండు ఓడి లోపల కుండెడోడ్ల బరువు అయినప్పుడు కొడుక మల్లయ్య ఈ బరువు మొయ్యలేనరా నా ముంగల నిజ రూపం ఎత్తమని తల్లి అన్నదాటో భగవంతుడు మల్లికార్య స్వామి మొయ్యలేనరా కొడుక నిజ రూపం ఎత్తమన్నప్పుడు తన హస్తం తన నెత్తలు పెట్టుకొని తల్లి ముందల తేలిండు దేవుడు మల్లయ్య తల్లి ముందల తేలిండే దేవుడు మల్లయ్య ఎక్కడ పోతున్నావు ఏమి కష్టం వచ్చింది ఏడికి పోతున్నావురా ఏమంట చెప్పాలమ్మా ఏమైంది కుమారక బల్జొల్ల పిల్ల బాలబాబురమ్మ లగ్గం చేసుకుంటానరా అని మాటలు తెప్పరా అని తెప్పని పెట్టింది వంకరి కాళ్ళు వరేనాడు విషవ గొల్లని నీకు నేను సంసారం చేయన్నది దానికి సాటికి సమితిని తోటికి అర్రాలు తీసుకురానికి పోతున్నానమ్మా ఓ కొడుక మల్లయ్య నా కొడుక మల్లయ్య సిరిశల పర్వతం మీద అదే శృంగారం శివపురం మీద నేనే శృంగారం ఉన్నారా నాయనా మా ఇద్దరికంటే శృంగారమైన వనితలు పుట్టలేదు పుట్టినా దక్కలేదు గాని అది గట్టి అన్నది కుమారక గట్టి అన్నది ఎక్కడ పోతున్నావు ఏమి చేస్తున్నావు కుమారక నీ గనక సాటికి సమితి గురించి పోతున్నావా వెనుక మరిపోరాదు కొడుక ఒక్కనాడికైనా పోనీ ఈడికి ఒకసారి గంగదేవి చెప్తే అట్లా మరిపోయినా రేణుకెళ్ళమని చెప్తే అట్లా మరిపోయినా 3 మాట పోతే గట్టి అన్నది 3ఓసారికి నేను మరణాన్ని వెళ్ళినా ఆ భగవంతుడు మల్లయ్య తల్లిని ఏమడుగుతున్నాడు నాకు తగ్గ పిల్లారే ఎక్కడున్నదమ్మా నాకు కూడా అయ్యప్పావు తల్లి పార్వతమ్మ తల్లినైనా అడిగిండు రాజు మల్లయ్య
ఆడవిల్లని చెప్పమంటవా దగ్గర ముదు రేపల్లె ముద్దుల రేపల్లె వాడల్ల మాధవసాని కన్న బిడ్డ అటువంటి మారబోడి కన్న బిడ్డ పౌడి కాళ్ళ మరి కనుకనే ఆడవిల్ల కేతమ్మా అరే పొల్ల మంచిగా ఉన్నదిరా కొడుక మల్లయ్య అయ్యా గా పిల్ల కేతమ్మా దేవి కేతమ్మా పొల్ల మంచిగా ఉన్నది ఆడవిల్ల కేతమ్మా 7 ఇదే కన్నా 7 రూపులు ఎక్కువ ఉంటది కొడుక మల్లయ్య అయ్యో భగవంతుడు మల్లన్న సరే మంచిదన్నాడు దేవుడు మల్లన్న అయ్యయ్యో కొడుక మల్లయ్య నువ్వు గరికే గొల్లల ఇళ్ళ ఈగలమ్మల దాలి ఇళ్ళ అవరియాల దోమలమ్మ దాల దొడ్డ అవరియాల 12 ఏళ్ళ ఇరటాలు పొందాలి కొడుకు ఆయన కష్టమవుతుంది లేని శరవతి ఏ కష్టం వచ్చిన తల్లి పార్వతమ్మ నాచ్చయ్యరా నాయనా ఎప్పుడైతే కనుకనేమి ఆ తల్లి పార్వతమ్మ విధానంగా చెప్పింది రేపల్లె వాడల నీకు దగ్గర పిల్లున్నది నువ్వు పోయే ముందు కనుకనేమి సలివాడ పులివాడ జాంబవుల వాడబోలే జాంబవుల వాడబోయి కనుక వరదోలు వరుసల డబ్బకీలు సంచి తగులమ్మో చెప్పును తగులకుండా మిగలకుండా చేపించుకొని రిటాలు వందు మరి చెప్పింది భగవంతుడు మల్లయ్య సరే మంచిదన్నాడు కనుకనేమి అక్కడ పార్వతమ్మ కుమారక అక్కడికి వెళ్ళే వాళ్ళు వస్తురు చూడు అని భగ్నపడ మరి బ్రహ్మాండం మరి శివపురం వెళ్ళిపోయింది పార్వతమ్మ భగవంతుడు మల్లయ్య ఇరుటాలు ఎట్ల ముందు ఏమి చేస్తున్నాడు దేవుడే వెళ్ళే కనుక సలివాడ పులివాడ జాంబవుల వాడకొచ్చిండాట వంకరి కాళ్ళు వరినను వేసుకొని జాంబవుల వాడకొచ్చినప్పుడు జాంబవులు దేవుడు అంతా గుర్తుపడతలేరు ఎవరయ్యా నువ్వు ఎందుకు వచ్చిన ఈగల పురుగులు ఇప్పటి వెళ్తున్నాయి ఆ ఈగల పురుగులు వచ్చి మా చెలపై శర్బాల మీద పడతాయి చెప్పులన్నా ఇయ్యరా చెప్పులు చేసిస్తారా నాకు చెప్పులా చెప్పులున్నాయిరా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇగో ఈ చేతుల పైసలు పెడితే చేత చెప్పులు ఇస్తాం భగవంతుడని వాళ్ళకి తెలుస్తలేదు కనుక వాళ్ళు కనుక మల్లయ్యను కూడా దెబ్బలు కొట్టి ఎల్ల కొట్టిరాడు భగవంతుడు మల్లయ్య జాంబవుల వాడ కనుక కొద్దిగా అంత మహిమలు చూపెట్టిండు దేవుని బాధ గడగడ వణికినారే వరదోలు వరుసల డబ్బకిల్లి సంచి తగురమ్మో చెప్పులు తగురకుండా మిగలకుండా ఏపించి మల్లన్న చేతికిచ్చిన నాయమ్మా మరి చెప్పులు తీసుకొని వచ్చిండు భగవంతుడు మల్లయ్య ఊరు పనుడు భాగమందు ముద్దు రేపల్లె ముద్దుల రేపల్లె కనక రేపల్లె పనుడు భగవంతు కొరడ దమ్మ చెట్టు మీద పెట్టిండు ఆ రేపల్లె వాళ్ళ కనుక తీరు గొల్ల తిరుమందరి గొల్ల గంపదింపుడు గొల్ల గంగెర్ల గొల్ల సాధనం గొల్ల సుధనం గొల్ల ఒడ్డుచాటు గొల్ల వరంసాటు గొల్ల నా ఏ గొల్ల ఎర్ర గొల్ల కులము లోపల నేను ఇంటాలు ఉంది నీకు ఎట్లా పోవాలి ఎట్లా కాగితం రాపించుకోవాలని భగవంతుడు మల్లయ్య తన నెత్తిన పెట్టుకొని జంగవేషం కట్టుకొని మాధవసాన్ని కనుక 7 కమ్మల 3 తుట్ల గుడిసె ముందడికి వచ్చిండే రామో రామా గనగన గంట కొట్టేనే జంగమయ్యో బొమ్మవున శంకు పట్టారా శివుడు జంగమయ్యా తండ్రి పట్టిన శంకును కొడుకు పట్టినాడు మల్లు ఆ తండ్రి జంగమయ్యా ఏ విధానంగా జంగవేషం కడతాడో కొడుకు కూడా గదే విధానం జంగవేషం కట్టుకొని మాధవసారి ఇంటి ముందుకొచ్చి గనగన గంట కొట్టి బొమ్మను శంకు పట్టి ఏమంట విన్నాడు శంభో భవతి భిక్షాందేహిం అన్నంతసేపట్ల గాతల్లి మాధవసాని ఏమి పెట్టాలి ఎందుకు వచ్చన ఇంటి ముందడి కన్నదమ్మా షాట్ల కొంచెమంతా అటువంటి కలిగిన మాధవసానైనా కొడుక భవతి భిక్షాందే మా ఇంటికాడ ఏముందని వచ్చిన బిడ్డ ఇల్లు గుడిసె తెలుగు ఇల్లు చెప్తా ఇల్లు తెలుగు నేను చెప్తాను ఏముంది నీ గుడిసెగాల పెడుతున్నాను అమ్మోని కాలు మొక్త బిడ్డ ఏం పెట్టాలి బిడ్డ ఏం లేవు నా ఇంటి ముందట తెల్లారంగానే ఇంటి ముందరకు వచ్చిన నువ్వు ఒక్కదాని భిక్షం పెట్టకపోతే ఊరంతా భిక్షం పెట్టరు అట్లా ఇంట్లో దుమ్ము ఉన్న ఊడుసుకొచ్చి పెట్టు అదే దుమ్మురా పడవయ్యా మల్లయ్యనా ఓ జంగమయ్యా ఇగో దుమ్ము తెచ్చిన ఓం శంభో హర మహాదేవి వరాల ముఖ్యాలు అవుగాక అమ్మో వరాల ముఖ్యాలైన నేనేం చేస్తే అందుబాటు పెద్ద కుండలు పోసింది
ఏమి లేవయ్యా ఇంట్లో. ఏమి లేకపోతే గుడిసెగాల పెడుతున్నాను, ఏమి నీ ఇంట్లో లేకపోతే ఆ. ఆ పొయ్యిల బూడిద ఎత్తుకొచ్చి పెట్ట, అదే నాకు మోక్షం. నీ మీద మానవయ్య ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, అన్యోరాలు ముచ్చాలు చేస్తుండు. అటువంటి పొయ్యిల బూడిద ఎత్తింది. వండినాడు వండిన పొయ్యిల బూడిది మస్తు ఉంది. పొయ్యిల బూడిది పెడతానని పొయ్యిల బూడిది ఎత్తుకొని వచ్చింది. ఇక పొయ్యిల బూడిది వరాలు ముఖ్యాలవుగాక శంభో మోరార మహాదేవ. చిన్న గుండల ఆవోసన ఏము లేవు దంగమా. ఏమి లేవు మా ఇంట్లో వెళ్ళిపో. ఏము లేకుంటే ఎత్తంగా పొయ్యంగా దించంగా ఎక్కడన్నా 4 ఇత్తులు పడ్డాయి, ఆ ఇత్తులు తెచ్చిపెట్టు, లేకపోతే నేను గుడిసెగాల పెడుతున్నా మరహరమాదేవ శంభో. నీ కాల్ముక్త కొడుకు అమ్మో నీ కాల్ముక్త అని చెప్పి మరి పొయ్యంగా తీయంగా కొన్ని మిగిలిన ఆడ సాట కొమ్మల పోసుకొని అయ్యా పడవయ్యా దంగమయ్యనా దిగవాడు దంగమయ్యనా. అరే, నీ చేత నేను బుక్షన్ తీసుకోమంటున్నావు, బుక్షన్ తీసుకుంటా గాని నేను ఒక్కటి అడుగుతా, నీకు కోపమా? ఏం కోపం మా అడుగు కొడుకు అడుగు నియాజ అంటే అలా అడిగితేనే మంచిగా ఉంటది. ఏం కోపం బిడ్డ నాకు అడగొచ్చునంటవా? అడుగొచ్చు. నీకు ఇంటోళ్ళు ఏందారు, బయటోళ్ళు ఏందారు? ఇంటోళ్ళు అంచేంది బయటోళ్ళు అంచేంది నీకు తెలియదంటావు, కోప్పడకమ్మా, నీకు తెలియదు. నాకు చిన్న కోపం రాదు. మా ముసలోడు ఈడికే తగనోడు. ఏందో నువ్వేటో అంటున్నావు. ఇంటోళ్ళు అంటే బయటోళ్ళు అంటే నీకు తెలియదు. ఇంటోళ్ళు అంటేనేమో కొడుకులు బిడ్డలేమో బయటికి ఇస్తారు పోతారు కాబట్టి బిడ్డలు ఏందారు నీకు, కొడుకులు ఏందారు, కొడుకులు బిడ్డారు నీకు ఎంత మందమ్మా. కోడి పూజ చెయ్యంగా అతిక పూజ చెయ్యంగా లేక లేక పుట్టింది నాకు ఒక్కతే బిడ్డ. కొడుకులు అసలే లేరు రంగమా. కొడుక మీ రంగం వల్ల అదృష్టాన్ని ఆ పోరి పుట్టింది. ఆ గద్ద బావతా నేకులొడక పోయింది లేదు. ఆహా, నేను వచ్చిందే గందుకు. ఎందుకు? ఎందుకంటే నీ బిడ్డ చేత భిక్షం తీసుకోనీకి. భిక్షం తీసుకొని అందుకే అంటే నేనేటో అర్థం చేసుకున్న కొడుక. ఆహా, తొందరగా కనుక నేను పెడతా తీసుకొని పో బిడ్డ. అన్ని అయిందని అన్ని పోయిందా? చి కుక్కల ముండ దరిద్రం ఉండ నీ తోట భిక్షం తీసుకో. పెట్టరాగా అది కూడా అట్నే ఉంది, నేను తీసుకోను. నువ్వు వచ్చావు నా పెట్టలేను. నా చేత పెడితే తీసుకోడు. మేము మన అన్ని అయిన మాట అన్ని పోయిన మాట పెడితే 80 ఏళ్ళ పెద్ద మనిషి భిక్షం పెట్టాలి, లేకపోతే 12 ఏళ్ళ పట్ట వయసు పిల్ల పెట్టాలి. ఎవరిని బతిరాడా ఎవరితో పెట్టి ఎవరి పెద్ద గాళ్ళకే మోక్షం అంటుండు కొడుకు. మిద్దెలు పెడితే మీకు మిద్దెలు మేడలు కలుగుతాయి, భవంతులు కలుగుతాయి. మా జంగం వల్ల పాదమే అసంటి పాదం. అట్లనా? సరే మంచిదని చెప్పి నా బిడ్డను తోలుకొస్తారని బావ శివగొండ దగ్గర కురికింది. ఓ బావా ఏందే మాసి మున్పటోలు వస్తలేదు? మాసి ఆడ మాసిందయ్యా. మునుపు అంటే పోరు లేకుంటే సడాగుంటే ఎట్లా వచ్చా నడిచింది. ఇప్పుడు కాళ్ళ ఎత్తులితే పోరైంది బాబా. రానికి ఆడైతుంది. నేను పొలం తోలుకపోతాను. కుంకుల పంటే కళ్ళ పెద్ద నాయన పెద్దమ్మ దాన్ని బిడ్డ నాకు శాతం అయితే లేదు. పెద్దమ్మ అంటమో మీ అమ్మ దాన్ని మీ పెద్దమ్మ పెద్దమ్మో అమ్మ నాన్నమో నన్ను తనకు బిడ్డ మీ పెద్ద బాబు నన్ను బాగా నన్ను అన్నకి అయ్యయ్యో బండారు మాదసారి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతామని వరికటర్రకి ఎర్రగొల్లు చూడు గతల్లి బిడ్డలే వారి బయలు వెళ్ళిరమ్మో గతల్లి బిడ్డలే 7 కమ్మలాది 3 తుట్ల గుడిసెకాడికి వాళ్ళైన వచ్చినారు. మరి 7 కమ్మల 3 తుట్ల గుడిసెకాడికి వచ్చిరి. అమ్మాయి జంగమయ్య భిక్షం పెట్టమంటున్నావా? పెట్టాల బిడ్డ. అమ్మాయి ఏమన్నా అంటాడమ్మా? ఏమన్నాడు బిడ్డ? ఎందుకంటాడు బిడ్డ? సరే మంచిదన్నది అడవిళ్ళకేతమ్మ వరాలు ముఖ్యాలు దాడకొమ్మలు పోసుకొని జంగమయ్య దగ్గర రాగవచ్చినది. పడవయ్యా జంగము వరహలు ముఖ్యాలు పెట్టమో. ఏమైంది బిడ్డ? ఏం పో ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఉసుక్కు అన్నాడు. కన్ను ఏమన్నా బిడ్డనే అట్లా అన్నమాట. ఎందుకు ఎట్లన్నాడమ్మా? ఏదో బాలారు మూసా బాలారు తెరిచి ఉసుకు అన్నమాట. ఏంది ఉసుకు అన్నాడు? కాదు, మా జంగమల్ల పద్ధతి. అమ్మటాలకు వచ్చి తెల్లారంగా వచ్చి నీ ఆకిట్లో పడ్డా నెత్తి మీదకి ఎండ వచ్చింది కాబట్టి చెమటలు తుడుచుకున్నా. కానీ నీ బిడ్డకు నేను కన్ను కొట్టలే, నీ బిడ్డను ఉసుకుమాలే నేను. అయ్యో నువ్వు అసలు పెట్టమని తొందరగా పోతా. సరే మంచిదన్నది గీతమ్మ గారికనేమి దానము భిక్షం తీసుకొని వచ్చి సంగమయ్య దానం పెడుతుందో.
ఏమంటున్నాడు ఓహో అడవిల్ల ఇట్లయితే బుక్షం నేను పట్టబోను ఓ అడవిల్ల నేను వాటిలో భిక్షం పట్టబోను పడతావయ్య భిక్షము నువ్వు కట్టుకున్న కాసిన దట్టించి కాసిపోయాలి చికెన్ కూడా ఇప్పాలి శుని పార్తనేయాలి రైకప్పుడు ఇప్పాలి రామ పార్తన వేయాలి శివ శివ అనుకుంటా కిలకిల నవ్వుకుంటా భిక్షం అన్నా పెట్టావే రామో రామ కట్టుకున్న పక్షిని దట్టించి కాశపోసి కనుక శిఖముడి పిసిరు భారతదేశ రైకముడి భ్రమణ భారత చేసి పడపాడు దంగమా భిక్షమన్న వట్టు అంతమంది శివుడు దంగమయ్య ఏమంటున్నాడైనా ఆ బాల వచ్చి భిక్షం పెడుతున్న దంగమయ్య ఏమంటాడమ్మా మవ్వారే సుందరి ఏమి లాయిరుంది కీలు మత గిడ్డాలు మెత్తలు మత లోకులు మెత్త అరికాలు మత ఆవుల మందల మీగాలు మత మిద్దలు మేడలు కలగా ఎత్తుకు సంబులు శ్రీకారంబులు సంగడి బొంగరములు కొరసింహ మజ్జంబు కీటకి కోమలాంగి నడము అమ్మాయి తిరువందల జన్మ ఎందుకు రామో రామ దంగమా దంగం వచ్చిన దంగమ ఏం చూడబట్టనమ్మా బాల మంచిగున్నది మరి గనకనే మటమంటి రైకముడు ఇప్పినప్పుడు గనకనే మటమంటి రొమ్మున పాట చూసిండు శిఖముడు ఇప్పినప్పుడు ములి శిఖ చూసిండు ఎంటికలు వలికనే మటమంటి పాపల పలుగు చూసిండు మరి 2 కీళ్ళ లక్షణాలు చూసిండునమ్మో 2 కీడు నక్షరాలు చూసి శివుడు దంగమయ్య ఏమంటా ఉన్నాడమ్మో ఈ పొల్ల బాగున్నదని చెప్పి అటువంటి భిక్ష తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఆ దంగమయ్య వెళ్ళిపోయిండమ్మో పోయిండు గాని అయ్యో ఒక ముచ్చట అడిగేది ఉండే ఓ దంగమయ్య భిక్ష తీసుకొని వెళ్ళిపోతున్నా అయ్యో ఒక్క ముచ్చట నిన్ను అడిగేది ఉండే ఏం ముచ్చటమ్మా ఏదో ఒక్కటి జరా మీరు దేశాలు తిరిగేటోళ్ళు రాజ్యాలు తిరిగేటోళ్ళు సంఘాలు జర నా బిడ్డ చేయి చూడాలయ్యా నేను వచ్చిందే గందుకు గందుకెందుకు చేయి చూస్తాందుకు అయ్యో చేయి చూస్తాను కాకంటే బాల గీతం అది చేయి పట్టిండు అయినా చేయి చూసుకుంటా అడ్డ ఈలాలు కూడా చూసిండట చూసుకుంటా ఏం చెప్తాడు ఈ బాల కనుక మత్సం ఆదివారం నాడు అంబల్ల పొద్దుకు 12:35 జన్మించింది ఏ పొక్కల వాడిని చూసినావు కానీ కరెక్ట్ చెప్పినావు చూసుడు కాదు మాకు పంచాంగం అట్లా చెప్తుంది సరే సరే నా బిడ్డ కనుకనేమి మరి ఎట్లయితే ఎట్లా మరి నీ బిడ్డను కనుక బయటికి ఇచ్చేది కాదు నీ బిడ్డని ఇంట్లో ఇరటం పెట్టుకోలే అన్న ఇంటి ఇరటం పొలగాన్ని చూసి ఇంట్లో పెట్టుకోవాలి నీ బిడ్డను బయటికి ఇస్తే బయటికే పోతే నీ ధనము నువ్వు పొలగాన్ని చూసి ఇరటం పెట్టుకో అందుకే నా బిడ్డ పుట్టిన కాడికెళ్ళే దోషడు అంబాలి కలుగుతుంది నాకు అయ్యో ఈడంతా పోయినాక సగం వీడికి బిడ్డ పుట్టిందని ఒకలింత నూనె తెచ్చి పోసిర్రు ఒకలింత రైకదానం ఇచ్చిర్రు ఒకలింత నూకలు పెట్టిండ్రు అయ్యో పశువులు ఉన్నది సగం వీడికి పోయినాక పిల్లలు అయినరాని ఓ నాకు బిడ్డతోనే లక్ష్యం కలిగింది అట్లనా ఎరకలేనన్న పిల్లగాడు ఉంటే చూడు చూస్తాడు వచ్చింది 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 కాదు యాదికి వచ్చింది చెప్పమంటావా ఈడికో దగ్గర కొల్లాపురి పట్నం లోపల యాదిరెడ్డి నీలమ్మ గన్న కొడుకు నిజ పుణ్యశాలి భగవంతుడు మల్లికాయల స్వామి అయినా పొలగాడు మంచిగున్నాడు వాళ్ళు కనుకరేమి బంగారం తీసుకొని బాయి చేసినట్టు పొలగాడిని ఎల్లగొట్టిండ్రు పొలగాడు అలివిలా తిరుగుతున్నాడు మల్లయ్య దుడ్డల కాడి మల్లయ్య బర్ల కాస్తే బర్ల కాడి మల్లయ్య ఇరుటం ఉంటే ఇరుటం మల్లయ్య పొలగాడు మంచిగున్నాడు ఎడమకాలు ఎండి అమ్మా ఎడమకాలు ఎండి అయితే మంచిగానే ఉంటది కుడికాలు బంగారం అబ్బో ఇంకా మంచిగానే ఉంటది ఈపుల మొత్తం కురుపు అయ్యో ఆయన మేకల కాడి పోతాడు ఏదైనా ఇంత మందు తెచ్చి కురుపు బాగా పెడతాడు ముక్కుల గండమాల అయ్యో ఎంత ఉంటుందో అది కొంచెం అంత కురుపు అది అంతనే తక్కువ చేస్తాడు పొలగాడు మంచిగున్నాడు అని చెప్పిండు తోలిస్తానన్న పిల్లగాని తోలియకపోతే నీకేం శిక్ష తోలిచ్చిన పిల్లగా నువ్వు ఉంచుకోకపోతే నీకేం శిక్ష అని చెప్పి పటేల్ దగ్గర పోయి కాగితం రాసుకున్నారట తోలిస్తారన్న పిల్లగాని తోలియకపోయినట్టుంటే మరి కనుక వినడం మా ఊరికి వస్తే గంటల దూరాలు గుంజుకొని కొట్టి ఇరిచి గరెట్టమ్మని గుంజి కట్టేస్తాము తోలిస్తున్న పిల్లగా
పొలగానికి నువ్వు వెళ్ళగొట్టినట్టుంటే బాయి మీద కుండలు బంధు కులం బొట్టు బంధు అటువంటి కనుకనే వచ్చిన పిల్లగాని నువ్వేమన్నా వచ్చినోట మాట అన్నట్టుంటే బాయి మీద కుండలు బంధు కులం బొట్టు బంధు 20 చెప్పు దెబ్బలు 25 రూపాయలు. సరే కానీ ఆ 25 రూపాయలు నా పేరు మీద రాయి, 25 చెప్పు దెబ్బలు నా ముసలోని పేరు మీద రాయి. నేను ఎన్నడూ దెబ్బలాంటి నాకు భయం అవుతుంది. అట్లనా? సరే మంచిదని రాసేసారో కాగితం ఇచ్చిందట. అర్థం ఆదివారం నాడు అంబల్ల పొద్దు కావులిడిచి అల్లకి భగవంతుడు వస్తారు. వచ్చేటకల్లి ఇళ్ళకి శుద్ధి చేసి మరి పొలగాన్ని మనిషి వచ్చి పొగ చూపెట్టి ఎదుర్కోవాలి ఏడుకోవాలని చెప్పిండు. చెప్పి భగవంతుడు మల్లికార్జున స్వామి భగ్గురపడ మారిండు. ఇక కొరడదా మీ శక్తి కిందకు వచ్చినాడు. అటువంటి రచమైన కప్పుడు భుజం మీద వేసుకున్నాడు, చెప్పులు కాళ్ళకు దొడుక్కున్నాడు. అటువంటి మంగ దుడ్డుగోల గట్టి చేతులు పట్టుకొని ఆదివారం నాడు అంబల్ల పొద్దుకు ఇరుటాలకు పోతానని చెప్పి అదే గొల్లనే మాల్లయ్యనా భగవంతుడు మాల్లయ్యనా అత్తమాది వారము దేవుడు సాయి ఉన్నాడే దేవుడే మాల్లయ్యనా భగవంతుడు మల్లయ్య గుడిసెకాడికి వచ్చిండు. గుడిసె కమ్మలు దాస్తున్నాడు దేవుడు. భగవంతుడు మల్లయ్య మరి నేను ఇంట్లో పోతున్నట్టు ఇల్లు శుద్ధిగా ఉన్నది నాకేమెరకా, శుద్ధిగా లేని నాకేమెరకానుడు కనుక గుడిసె సూరుకున్నాడాట. అయ్యయ్యో నా పేరు మీద ఒగ్గు భక్తులు పుట్టేంది నా కనుక నేను మాల్యం తీసేది. మాల్యం తీసినప్పుడు కనుక ఏ ఊరు పోయినా ఏ పెద్ద ఎవరి ఇళ్ళలో పోయినా కనుక ఫస్ట్ ఇళ్ళలో డైరెక్ట్ మాల్యం తీసుకోపోవద్దు. ముందుగా కనుక సూరు కింద మాల్యం దించినాక ఇల్లు శుద్ధి పెట్టినాక మాల్యం లోపలికి తీసుకుపోవాలన్నాడు. ఆ గుడిసె సూరుకున్నప్పుడు మాధవసాని కళ్ళ చూసిందాట. ఆహా మీ దేవురయ్యా? మాదా నా పేరు గొల్లమల్లయ్య అంటారు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? ఇరుటబల్లుని నీకు ఇరుటబల్లుని. నువ్వు ఇరటానికి వచ్చినా నువ్వు సంగమే తోలిస్తాను ఆయన నువ్వేనా? నేనే. అయ్యయ్యో మరి ఎడమకాలు ఎండి కుడికాలు బంగారం అని చెప్పిండు. ఏది ఎడమకాలు ఎండి ఏది కుడికాలు బంగారం? ఎడమకాలు ఎండిపోయింది, కుడికాయల కుష్ఠవ్యాధి, ముక్కుల గండ పొలలు, ఈపుల రాసపుండు. ఇగో నాకు సొల్లు చిన్నగా తుపాను పడ్డట్టు సొల్లుగా ఆడుతుంటది. అయ్యయ్యో మాధవసాని మస్కమంత గనుకనే మాణిక్యాన్ని దాపర చేసినట్టు నా బిడ్డ మాణిక్యం బిడ్డ మస్కమంతకి ఇచ్చినట్టు ఆయనేమని కొద్దిగా దశపు కలకల కన్నీరు తీసింది. వెనక ఇసువంటి వంకర కాల్లో నెల్ల కొట్టాలంటే ఏం చేయాలి? కుండ కొడి పెడితే ఉండ కాడే పోతాడని ఈగలు పడ్డ గది దోమలు గడ్డ గంజి పోస్తున్నాదే. అది ఒక్కటే కాక మారపోయుడు మరి 7 గొడ్డుగోళ్ళు ఉన్నాయట. 7 గొడ్డుగోళ్ళ కాడ మల్లయ్యని కావలి పెట్టిరి. మరి మల్లయ్యని కావలి పెట్టి గొల్లలకు చెప్పిండ్రాట వీడిని ఎప్పుడున్న ఎల్ల కొట్టిన వాళ్ళు కావాలి. 3 మేకల ముత్తయ్య బట్ట మేకల బయ్యన్న కనుక మీ గొల్లలకు చెప్పేవరకల్లా గొల్లలు మల్లయ్య మీద కుటరు తలిసి కులమప్ప శనార్థి శనార్థప్ప కులమా శనార్థి కులమ పుట్ట మేకల పోసేనా పట్ట మేకల బయ్యన్న శనార్థి నీ అవ్వ పొల్లని 3 మేకల ముత్తిగానికి ఇద్దామని కుంచోడి అడికెళ్ళి వచ్చారు. ఇరుటపల్లుని వీడిని కనుక వీని దగ్గర ఏదన్నా తప్పులు తీయాలి, వీడిని ఎల్లగొట్టాలి. ఇగో మా 7 ఎరువుల మంది ఉంది. 7 ఎరువుల మందును ఒక్కరివే కోకలు పెట్టాలి, లేకపోతే వెళ్ళిపో. భగవంతుడు మల్లికార్జున స్వామి ఏమి చేతు ఎందుకు అన్నాడు. కోకలన్నీ ఒక దగ్గర కట్టెతో 4 కొట్టి ఓ తల్లి పార్వతమ్మ ఓ తండ్రి శంకరుడు ఎక్కడుండ్రు నాయన మీరు? ఆ కోకలు తీసుకొని గొర్రెల మీద తల్లినాడే మల్లయ్య. ఆ భగవంతుడు మళ్ళా కోకలు తీసుకుపోయి గొర్రె మీద చల్లంగానే ఎక్కడి గొర్రెకి ఎక్కడ అంటుపడ్డాయట కోకలు. పోయి చూసుకొని ఎవరు గొర్రెల కాళ్ళకి అంటుపడ్డాయి. గొల్లలు పోయి చూసుకునే వరకల ఎవరు గొర్రె కోకలు వాళ్ళకు ఉన్నాయట. మల్లయ్యని ఎన్నో తీర బాధలు పెట్టి మందకాడ భగవంతుడు మల్లయ్య నేను ఈ గొల్లలతోటి ఏగలంటే ఏగలేని ఇలా బాధ. కానీ మరి నేను ఎన్నడూ నా గిట్నే 7 గొడ్డు గొర్రె ఎన్ని రోజులు కాయాలి, నేను సవలచ్చ మందని ఎట్లా చేసుకోవాలన్నాడు. తన హస్తం నేను ఇస్తే మొప్పుకొని భగవంతుడు మల్లికార్జున స్వామి గొర్రెల మందను కాస్తుండగా గొల్లలంతా ఏం చేసినట్టు, అరే వీని మీద పొద్దు
కళ్ళు దొంగతనం పెట్టాలరా. అవును ఏదో ఒకటి చేసి ఎలగొట్టిన గల్లం కావాలి నాకు ఇస్తామన్నారు 3 మేకల ముచ్చే అని కనుకనే ఈత చెట్లకు పోయినట్టు ఈత లొట్లు అదే మల్లికార స్వామి ఈత చెట్ల గొల్లల కంటిలో లొట్లు అంటుపడ్డాయట. పొద్దుగాల గమలలో వచ్చిరట, గమలలో వచ్చి కొట్టబోతే గమలలో గొల్లల కంటిలో వాళ్ళు కూడా అంటుపడ్డారట. ఆడోళ్ళు వచ్చిరట, ఆడోళ్ళు కూడా అంటుపడ్డారట. ఇప్పటికప్పటికీ నాయిలేని లోపల కొవిరేలి లోపల నిష్టంగా తానం చేసి గుడి పట్టుకుంటే అక్కడ కొంచెం సేపు 5 నిమిషాలు మోర్చలు వస్తాయి, అంటుపడతారమ్మా. అదే విధానంగా వాళ్ళు అంటువాడి రకాల మరి మల్లికార స్వామి వచ్చిండు, వాళ్ళని ఉడిల్లు అన్నాడు, గొల్లలార గమలలార మనకు కొట్టాట లేదు ఎన్నడైనా. మీరు 7 రాళ్ళ ఎల్లం పండుగ చేసినప్పుడు నేను ఆటలు పంపిస్తా, మేము దొంగ కాళ్ళు తెచ్చుకుని గొర్రెల మీద కలిజల్లుకుంటాం, కళ్ళు జల్లుకుంటాము అని వాళ్ళకి చెప్పిండు. వాడికెళ్ళ మల్లికార స్వామి మళ్ళా మన దగ్గర వండగానే రాళ్ళు తెచ్చి ఎత్తేస్తామంటే రాళ్ళ కింద తేళ్ళైనట, తేళ్లు కలిసినట. మల్లికార్జున స్వామి దగ్గరికి పోతే మరి కనుక చెప్పుతోని మంత్రం వేసి చెప్పుతోని గొల్లలకు బుద్ధి చెప్పిండు. అటువంటి భగవంతుడు మల్లికార్జున స్వామి గొల్లల బాధ కుండలేను, నేనేం చేస్తే ఎందుకు పోతున్నాను, మొరగజ్జి రోగము 7 గొర్రెలకు లేపినాడే మల్లయ్యో, మొరగజ్జి రోగమే రా భగవంతుడు. వీడు మన గొర్రెలు ఉండదురా, గొర్రెలకు మొరగజ్జి రోగం వేసి నిలగొట్టరా, అని గొర్రెలు నిలగొట్టురా. భగవంతుడు మళ్ళీ 7 గొర్రెలను ఎల్లగొట్టినప్పుడు అత్త దగ్గర పంపినాడు. నేను మాన్యం పోతున్నా, నాకు సద్ది బత్తలు కట్టుకున్నప్పుడు ఆ మాధవసాని 7 రోజుల కింద ఎప్పటి కనుక 7 నెలల కింద ముక్కిపోయిన ముక్క తవుడు, మరి 7 నెలల కింద ముక్కిపోయిన కారం పొడి కట్టిందట. భగవంతుడు మల్లయ్య తీసుకొని చిన్న మెల్లగా అద్దాన పడి లోపల గొర్రె కొట్టుకొని వచ్చిండు. ఆ నెల్లూరు భూములలో నెల ఒక్క వర్షం కొట్టుమన్నా కొడుతుంది, కొట్టకన్నా కొడుతుంది, అక్కడ గొర్రె మందని కొట్టుకొని పోయిండమ్మో. 7 గొడ్డు గొర్రె నెలకోటి మందని ఎట్లా చేసుకోవాలని కాంచాల మరి కారణాల పుట్టకడ శంకరుని పేరు తవసపట్టగో. ఆ శంకరుడు కనుక భగవంతుడు మళ్ళా ప్రత్యక్షమైండ, కుమారక నీకు 7 గొడ్డు గొర్రె కిలకోటి మందని ఎయ్యాల అన్నాడు. శంకరుడు కనుక నల్లి ఏమని తీసి గొర్రె మంద కేసినాడు. ఆ గొర్రె మంద కనుక పొద్దేడి ఇతను మా పేడి ఇతని నిందాట. ఎక్కలేని సవలచ్చ గొర్రె మంద అయింది. ఆ 7 గొడ్డు గొర్రె పోయానికి 1,000 కోటి మంద అయింది. ఆ మందకు మురగజ్జి రోగం పోయింది. భగవంతుడు మల్లయ్య సవలచ్చ మందరు వేసుకొని మందరు కొట్టుకొని పోతే మా అత్త నన్ను మెచ్చుకొని నాకు పిల్లనిస్తుండొచ్చునని భగవంతుడు మల్లయ్య మందరు కొట్టుకున్నాడు. మల్లయ్య భగవంతుడు మల్లయ్యరు దేవుడు మల్లయ్య మందరు కొట్టుకొని చిన్న మెల్ల నందనమ్మ నల్లయ్యకొచ్చిన దేవుడే. నందనమ్మ నల్లయ్యకొచ్చి అసలు కాడి పిల్లలు మరి అయ్యో రేపల్లెకి పోతుడే కనుక అయ్యో పిల్లలారా మా అత్తతో చెప్పుండ్రి, మీ అల్లుడు మళ్ళీ 7 కోటి మందని కొట్టుకొచ్చిండు. ఆ మంద పాలు విండతలు పాల పుట్లు తీసుకురమ్మనుండ్రి, మరి కుక్కల గంజి తీసుకురమ్మనుండ్రి జాయిరాలకు. అన్నసేపట్లో పసుల కాడి పిల్లలు ఉరుకొచ్చి ఏందయ్యవో గొల్లలారా ఏందయ్యా అందరు ఒక్కసారి గుంపు కూడా వచ్చిర్రు. మీ అల్లుడు ఎక్కడికి వెళ్ళో మందని కొట్టుకొచ్చిండు. నీ పాలు విడతందుకు 7 పాల పుట్లు తీసుకురమ్మన్నాడు. మళ్ళా కుక్కల గంజి తీసుకొని జల్దీ రమ్మని చెప్పిండు. అదే వచ్చాడయ్యా ఉన్నాడు ఇట్లా దూపలు తాగిండి అంతేకానయ్యా. అయ్యో అబద్ధం కాదమ్మా, నిజంగానమ్మా నల్లయ్య నందనమ్మ నల్లయ్య వండుకుంది మంద తొందరగా రమ్మంటుడు. అన్నంత సేపట్ల మంద గంప తీసుకొని మంద గంప జాదువడ ఉదించుకొని ఈగల పడ్డ గంజి దోమలు పడ్డ గంజి తీసుకొని పాల పుట్లు తీసుకొని మరోసారి బయలు వెళ్ళినాది. ఇడుకోగా దగ్గరాను ఎడికైనా తా వస్తఉన్నది. అయ్యో మాధవసాని నందనమ్మ నల్లయ్యరు కారికొచ్చినది. అటువంటి నందనమ్మ నల్లయ్యర్ల కాడికొచ్చి అయ్యా ఏమినంట ఉన్నదేమి రామ రామన్న రామ ఓ మల్లయ్య ఓ పొట్టగంజోడ ఓ జిట్టరేగులో ఉచ్చోడా దానికి లేదే పొట్ట. ఓ మల్లయ్య నా అల్లుడు అనేదాకా నేను పోనే పోను. ఓ అల్లుడ మల్లయ్య భగవంతుడు మల్లయ్య అల్లుడు అనగానే అత్తమ్మంగలదే నిండాట మందగంప దించి కింద పెట్టే
ఎవరిని ఎత్తుకొచ్చిండో ఎవరిని తీసుకొచ్చిండో గింత మంద ఎవడు వంట చూసి తోలుకొని వచ్చిండో దొంగతనాన. అయ్యయ్యో అత్తమ్మ నన్నారని మాటలు అంటున్నావు అని కనుక భగవంతుడు మళ్ళీ ఎంబడి తీసుకొని అయ్యయ్యో 7 మూట్ల షెరపాయి కాడికి పోయిండు. ఆ మంద గంప కనుక ఎంబడి తాగిండు. గొర్రె కాడ పైలమని చెప్పిపోయినప్పుడు కనుక కట్టె చేతిలో పట్టుకుంది, నేను గొర్రెని గుట్టలేదా గొర్రె గాయనని చెప్పి గొర్రె గాయ పట్టనా దేవి మలవాసాని గొర్రె కాస్తుంటే భగవంతుడు మల్లికార్జున అక్కడ ఆంధ్రశేరికి ఆయించిండట. రేగులో ఉంటే పొట్టమల్లా అంటుంది. ఇంటిగాడు వచ్చిండు గంజి పోస్తాను అంటున్న మాట చూపెడతానన్నాడు. భగవంతుడు మల్లికార్జున స్వామి గొర్రెనంత మబుది కొట్టగానే ఆంధ్రశేని అయిందట. ఆంధ్రశేనిలో పోయి గొర్రెలు మేస్తున్నాయట. గొర్రెలు మేస్తున్నా మాధవసాని ఎల్లగొట్టడానికి పోతుంటే భగవంతుడు తన హస్తవతారం ఎత్తులో పెట్టుకొని పటేలు మళ్ళీ అవతారం ఎత్తుకొని కొట్టబట్టనే రామన్న రామా తలగానన్నాడు రామమో రామా చెప్పలు కొట్టిందట. సస్తి అల్లుడా అని అచ్చగరిగా కొట్టిందంటే లాభం లేదని మల్లికార్జున స్వామి ఊకున్నాడు. మళ్ళా బాయిలకెళ్ళి అటువంటి కనుక వెంబడి తాగినట్టు అత్త దగ్గరికి వచ్చనా ఏమమ్మానే అత్తనా అత్తయ్య ఏడుస్తున్నావు ఏమైంది ఆని మీద మనవ ఎక్కడికి వెళ్ళి పటేల్ ఆట ఉచ్చుకొచ్చిండు. పటేల్ మళ్ళీ ఆట. సరే మేము రోజు కానీ దెబ్బలు పడతాం, నీకు తెలిసిందా? ఆ భగవంతుడు మల్లయ్యా సరే మంచిదన్నాడు. అత్త కనుక 7 పాల బుట్లలో పాలు విండు కనుక మందగంపని ఎత్తున పెట్టిండు. గొర్రె మెడ పట్టుకోగానే మరి కనుక గొర్రెనంత మబ్బుది పట్టిండు కనుక గుంజిగాడు అన్నది గుంజి చూపెడతాను గొర్రెతో కొంచెం గుంజిపిచ్చిండు. ఒళ్ళంతా పక్క తోళ్ళు కొట్టుకపోయినాయి అట. కొట్టుకపోగానే ఏమంటది ఇక మరి కనుక దెబ్బల మీద ఉన్నది. అయ్యో నేను ఇక తెల్లారితే ఓనని చెప్పి ఆరంపాలెంగి చేయకతో నాకు సట్టేడు వారాలు నిట్టేడు పూజలు అలా ఆరంపాలు ఎంగి చేయొద్దు. మరి కనుక శనివారం నాడు కాసిన ఆదివారం నాడు కాసిన పాలు సోమవారం నాడు తాగాలి ఆదివారం అని చెప్పిండు మల్లికార్జున స్వామి. చెప్పగానే మాధవ స్వామి లోగిళ్ళకు చేరవచ్చి పాలుగా పట్టనా రామమ్మానే బిడ్డనా బిడ్డ ఇక రా బిడ్డ అని చెప్పి ఆరంపాలు ఎంగిల్ చేసిందట. ఎంగిల్ చేయగానే మందల 4 గొర్రె పిల్లలు 4 గల్లు అరదాపు చచ్చిపోయి ఆడ చచ్చిపోగానే భగవంతుడు మల్లికార్జున స్వామి కళ్ళ చూసిండు. అత్త ఎంతో పని చేసి సాగు పుట్టుకలేని గొర్రె మంద చచ్చిపోయానని కంటికి కన్నీరు పెట్టి ఏడ్చి మల్లికార్జున స్వామి గోరెడంత బండారు పెట్టి గొర్రెల మీద వేయంగానే గొర్రె పిల్లలు లేచి మందల పడ్డాయట. మరి కనుక ఇవాళ నాకు శాతం అయితే లేదు బిడ్డ జర నువ్వు అంబడి తీసుకొని పొమ్మనంగానే మరి బాలకేతమ్మ అంబడి ఊడ్లు ఎత్తున పెట్టుకున్నది మందగంప ఎత్తుకుని నందన మళ్ళీ లేరు కాడికి రానే వచ్చినది. నందనేమో నల్లయూరు కట్ట మీకొచ్చి జూమల్లయ్యా అంబడన్న దాగి పోరా బుజ్జి మల్లయ్యో ఎప్పుడైతే దగ్గరికి జూమల్లి అని పిలిస్తే ఎంతసేపు పిలిచినా వస్తలేడు. అయ్యయ్యో బావా మల్లయ్య అని పిలవంగానే భగవంతుడు మల్లన్న దిగ్గున వచ్చే మందగంప దించిండాట. మందగంప దించగానే మరి కనుక మా గంప లోపల ఉన్న అటువంటి అంబడి చూసట్రక్కల అంబడి లేదు ఇలా పక్కింట్లో పావుసేరు వండుకొని వచ్చినట్టుంది. భగవంతుడు మల్లికార్జున స్వామి గొర్రెల కాడ పైలమని చెప్పిన అటువంటి బాయిలకు పోయిండు శివక్కునేరు లోపల. మరి 7 గజ్జలాగులు ఏపనార బంతి కట్టు ఏది విరగోల చేసుకుని అమ్మ పార్వతం ఎక్కడున్న వనంగానే గాలి లోపల అన్నం పంపించిందట. 7 గజ్జలాగులు ఎగుతున్నాయి, 300 గజ్జలాగులు మోగుతున్నాయి. మరి కనుక మావుడి చల్ల కంబల్ల పొద్దుకు అవతారంగా దేవుడు అయ్యో అన్నము తింటా ఉన్నాడు. దేవుడు పంచనే అమృతము దేవుడు రూపంగా తాగుతున్నాడట. మచ్చచ్చి పొగలు లేస్తున్నాయట, మండుపాలు లేస్తున్నాయట. భగవంతుడు మళ్ళీ ఎంబడి తాగుతున్నాయి. కేతమ్మ గొర్రె మేపుకుంటా బాయిగడ్డ మీదకి వచ్చి బాయిలో కొంగి చూసేవరకు దేవుడు నిజ రూపంగా ఉన్నాడు. మరి గిరగిర తిరిగి ధరతి మీద పడ్డాది. నువ్వు దేవుడు అంట నమ్మలేదు నరమానని అనుకున్నామని ఎప్పుడైతే కనుక కేతమ్మ కింద పడిపోగానే భగవంతుడు మల్లయ్య బాయిలోకి వెళ్ళి కళ్ళ చూసిండు. పంచామృతం తీసుకొని బాయిగడ్డ మీదకి వచ్చిండు. బాయిగడ్డ మీదకి వచ్చి కనుక కొద్దిగా
తల్లి పంపిన అమృతం తిని పెట్టిండు మామ నేను నిజ రూపం చూసినా ఎవరు చెప్పకన్నాడు చెప్పి కనుక పాలు విండిచ్చిండు అట పాలు విండిచ్చి మరి నా భార్య సుట్టబట్టలు ఎక్కువ ఏం చేస్తున్నాడు పుట్టల చేయబెట్టి నామను గుంజుడు సుట్టబట్ట చేసిండు కనుక గంప కింద పెట్టిండు చేతమ్మ కనుక పాలెత్తుకొని తల్లి దగ్గర వచ్చింది నాగమ్మ తెచ్చినవే ఇవాళ ఎన్నో లేదు ఇంట్లోకో అమ్మా ఈ నాగమ్మ ఎట్లా పోతుంది అంట ఎట్లా పోతుంది బిడ్డ అయ్యయ్యో నాగన్న ఎక్కడున్నావు నాగమ్మాము స్వామి నాగన్న 10 ఏళ్ళ పప్పది బట్టి నాగమ్మాము దండం పెట్టగా నాగమ్మాము దిగిపోయింది పాల పుట్లు దించి ఇంట్లో పెట్టి బిడ్డ మరి కనుక నిన్ను కుంటిగొల్ల మల్లిగానికి అయితే ఎవరికన్నా ఇస్తా బిడ్డ మరి కనుక నువ్వు ఒక్కనాటికైనా అని లగ్గమాడొద్దు బిడ్డ అమ్మా నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేనే పెళ్లి చేసుకుంటా కానీ ఏరే వాళ్ళ పెళ్లి చేసుకుని అంటున్నా మరి ఏరే వాళ్ళు ఇచ్చి నాకు పెళ్లి చేసినట్టు ఏ బాయిలన్న పడతా ఏ శర్రనన్న పడతా ఎట్లన్నా నా ప్రాణం తీసుకుంటాను అన్నది అయ్యయ్యో భగవంతా మరి గొల్లలందరూ పిలిచిరు గొల్లలందరూ పిలిచాడుగా వరకల్లా ఎంతసేపు చెప్పిన మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా అంటుంది గొల్లలంతా చూసిరు మరి బలివిడి పెళ్లి అయితే బాయ్ అంటదో చెరువు అంటదో అని అందుకనే అన్నారమ్మ తన మెచ్చిందే రమ్మ తన మునిగిందే గంగ అన్నారు మరి ఎప్పుడైతే చిన్న మెల్ల గొల్లలంతా గుడిగానికే మంగలు కొట్టి మండపాలు వరిసి గుట్టలు కొట్టి గుల్లేరు పరిచి మల్లె చెట్లు కొట్టి పెందిరి పందిరి వేసి వెనకే భగవంతుడు మళ్ళీ దేవతలు మెచ్చంగా కళ్యాణం ఓదేవిని కళ్యాణమే శోభానం ఓదేవిని శోభానము మల్లయ్య గీతమ్మ పెళ్లిల నాడు కళ్యాణం ఓదేవిని కళ్యాణము ఆరుగుట్ల అయ్యల పెళ్లిల నాడు కళ్యాణం ఓదేవిని కళ్యాణము లగ్నం తారాబలం భగవంతుడు మల్లికార్జున స్వామి దేవరాజు మల్లయ్యనైనా గొల్లలంతా ఏరో వచ్చారు భగవంతుడికి అవులీలంగా లగ్గం చేసిరు 4 రోజులు నాగవేలు చేసిరు 16 రోజులు పదర్ పండుగ చేసిండ్రు వచ్చిన దేవతలంతా లగ్గం చేసి వాళ్ళు వాహనాలు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినరు కనుకనేమి అటువంటి భగవంతుడు మల్లికార్జున స్వామి అయినా గొల్లలారా నన్ను దేవుడు అంటా నమ్మలేదా ఈ వరదనిక మీరు పర్వతాల దేవుని మల్లికార్జున స్వామి కాళ్ళ మీద పడ్డారు కులమంతా అయ్యలారు పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామిగా నేను ఇక్కడ ఉండలేను మీ ఇళ్ళ చాలు నేను కనుక కానీ కష్టపడలేని బాధలు పడ్డా ఈగలం వల్ల ఇళ్ళ వరిచిన దోమలం వల్ల దొడ్డి ఆవరించిన కొల్లల్ల పిల్లకే తమ్మని తీసుకున్నాడు భగవంతుడు మల్లికార్జున స్వామి సవలచ్చల గొర్రె మందను కొట్టుకొని అయ్యో ఎల్లనే మల్లయ్యనా పర్వతాల దేవుడు ఈడిపోగా దగ్గర సాటికి సౌతి గల్లది తోటికి యారాలునా నీకు సాటికి సౌతి నీ తోటికి యారాలుంది యారాల దగ్గరికి తీసుకుపోతున్నా కేతమ్మ అని చెప్పిండు చెప్పి భగవంతుడు మల్లయ్యనమ్మా సిరిజల పర్వతం చుట్టూ బండ చుట్టూ గొర్రెలు వేస్తున్నాయమ్మో మల్లయ్య ఆ భగవంతుడు మల్లయ్య సిరిశల పర్వతం బండ చుట్టూ గొర్రెలు మేస్తున్నాయి మరి గొంగడు కొబ్బరి పెట్టుకుంటూ మరి గొంగడి సాటుకు కేతమ్మ నెమ్మడి పెట్టుకొని బండ ఎక్కవట్టెనా బండ ఎక్కవట్టెనా కడపటి దర్వాదనే దగ్గరికి వచ్చనా ఓర్ నాగో దర్వాదీరా ఏం చేస్తున్నావురా ఇంట్లో నేను ఇంట్లోనే ఉన్నా వదిన పని చేస్తున్నా ఇంట్లో ఏంద్రా వదిన పని చేసేది వదిన చెప్పిన పనుల్లో చేస్తున్నా అన్న ఆహా నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెస్తున్నావు ఏ పని చేయబెట్టే పని చేస్తున్నావు పని చేస్తున్నా అన్నట్టు ఓర్ నాగా ఓ అన్న వచ్చిండు దేవుడు వచ్చిండు అని చెప్పురా మీ వదిన ఎప్పుడో ఎదుర్కొని ఏడుకోని పొమ్మనరా ఓ వదిలే ఓ ఇగో ఆ మన అన్న మల్లికార్జున స్వామి వచ్చిండు ఆ. మళ్ళా ఎదుర్కొని ఏడుకొని రాపోయాడు నువ్వు నా భర్త మల్లయ్య నా మగడు మల్లయ్య నెత్తి మీద నీడ మల్లొచ్చనా దేవుడా ఐవార్ది పంచని వాళ్ళు తీసుకొని నా నాదుని ఎదుర్కొని ఏడుకొని వస్తారని చెప్పి సాటికి సమితిని తోటికి యారాలు తెస్తారని గిన్నె తెచ్చిండా ఏమో అని గడగడ వణుకుతున్నదమ్మో తర్వాత కాడి
ఈశ్వర నెత్తి మీద సూర్యుడా నిలవన్న కాడ గొంగుల బంగారమా కోటైల ముచ్చమా నాదా ఏమైందయ్యా సాటికి సమితిని తోటకి యారాలు తెస్తా అని పోతివి తేకనే పోతివి మరి నాకు ఇచ్చటోళ్ళు ఎవరు నువ్వే దిక్కు అనుకుంటున్నావు మరి నువ్వు నాకు పూజలు చేస్తావా చేయవా నేను ఆనాడే చెప్పిన సిరిచల పర్వతం బండ మీద గుంట కొడతా నా అన్నంతో కుక్కలెక్కుని తాగు అని చెప్పిన అయితే నువ్వు తేలేదు అంటున్నావు తేలేదు తెస్తే నీకు పెళ్లి పొట్టు కాని రాకపోయినా అది అయ్యయ్యో బామా కొంగడి సాటుకెళ్ళినా పక్క కన్నా తీసినా నేనేం చేస్తున్నాను ఆడబడ్డా సౌదివి ఎక్కడికి వెళ్ళి వచ్చివా మొగనాయి మొగడు దేవుడు గాయాల గిట్లుండు కదా బాగుండు దేవుడు పడుగు తీస్తానే నిన్ను అడుగు పెట్టి పడుగు తీస్తానే నువ్వే ఆడబడ్డ సమితివే ఆడికెళ్ళి వచ్చినవే నువ్వే ఆడికెళ్ళి వచ్చినవే తీసుకొని 4 పెట్లు గుంజగలని మొగనాయి మొగడు దేవుడు రావయ్యా నా ముచ్చమా రాముచ్చమా రానాదా కాదు గాని రానాదా నువ్వు సక్కదాని అయితే నీ మొగ నా దగ్గరికి ఎందుకు వచ్చినా నిన్ను అడుగు పెట్టి పడుగు తీస్తా నిన్ను అడుగు పెట్టి పడుగు తీస్తానే చంపుతారేమో ఇద్దరు పత్రం రాయే కొడదాం నీ పక్క నువ్వు గుద్దుకో నా పక్క నేను గుద్దుకుంటా కొట్టుకోకూరే ఎడబడ్డదానివే ఎక్కడ పడ్డదానివే ఉల్లిగడ్డకి ఎన్ని పొరలు ఉంటాయో నీకు అనుమానులే నీ గంత లెక్కనే 46 తప్పులు చేసి తొడ కింద పెట్టుకొని నాగప్ప సార్లు తప్పదంటారు మీరు నువ్వే ఆడబడ్డది సైతువే నువ్వే ఆడబడ్డదానివి అంటే నువ్వే ఆడబడ్డదానివి కొట్టుకోకూరే మరి ఏం చేయబడ్డాడు మల్లురా ఏమమ్మారే బావిని సాటి సమితిని ఎత్తినే కోటికి యారాలు మల్లయ్యా నా బావ మల్లయ్యా సాటికి సమితి తోటికి యారాలు తప్పకపోయినాదా నాదా అని 2 కాళ్ళ మీద పడి 2 కాళ్ళు మొక్కిదని నేను ఏం చేస్తూ ఎందుకు నా మంత్రుడు వైకుంఠం రాతెట్ట రాసిండు భగవంతుడు మల్లయ్య అలనాడు ఏం చెప్పిండంటే వచ్చిందాని తోటి కనుక సాటి సమితిని తోటి యారాలు తెచ్చి ఏటికెదిరిల్లు గట్టి కనుకనేమి మరి సల్ల గుంజలు వాతిచ్చి వచ్చిందాని తోటి ముంత కుప్పబట్టి 3 గుద్దులు గుద్దిపిత్తనే చెరుతు మాట అన్న మరి ఇది నేను ఇప్పుడు తప్పదన్నాడే భగవంతుడు మల్లయ్య గండ్రగొడ్డలు తీసుకొని పోయిండు వెనకనే ఊడుకు గుంజ ఇప్పటిది కనుక గుంజ కొట్టుకొచ్చిండు గుంజ నాటిండు ఊడుక్క తెచ్చిండు మరి గొల్రపాలు విండి కనుక ఒక్క దగ్గర కనుక పోసి మరి పెరుగు వేసిండు మరి ఎప్పటి కనుక బాండ్వల పోసిండు ఇది ఇచ్చినోని మంద ఈశ్వరుని మంద ఇప్పుడు ఇలా దేవుని మంద గొల్ర మంద సల్ల నేను చేస్తానా చేపిస్తానని అక్కడ కనుక నేను సల్ల బాండ్వ తయారు చేసి గొల్లదానా ఇగో ఏందయ్యో నువ్వు సల్ల ఏ నేర్పాలి సల్ల ఏ నేర్పాలి అయ్యయ్యో సల్లో అమ్మ సల్లా మా దేవిని గొల్రా సల్లా పాలు అమ్మ పాలు మా మల్లయ్య వెండిల పాలు ఇగో నువ్వు సల్ల ఇగో గిట్ల చేయాలని నేను చేసినట్టుగా ఇగో ఇట్లా చేయాలి నేను చేసినట్టు చేయాలి ఎట్లా చేయాలి ఇట్లా వట్టి గుంజాలే ఎడమ చేత పట్టి కూస్తున్నా ఆహా వెనుక గాదే పెట్టుకో ముంతంతకు పోటీ 3 గుద్దులు గుద్దింది దేవుడా చేత సల్ల గిల్ల కొట్టాలి అయ్యో సల్ల గిల్లా కొడుతుంది ఎన్నిలంతా ఎన్నరా సముద్రం అంతా చల్లరా సల్ల గిల్లా కొట్టనే అయ్యయ్యో మీరు కొట్లాడుకోకుర్రి మీరు అయ్యకుర్రి పంచాదొద్దు మీరు కనుక కూరట్ల కాలువలే కూడి ఉండాలి అయితే నేను బల్జోళ్ళ పిల్లని నేను ఏం చేయాలి నువ్వు కూరగాయలు అమ్మాలి గొల్లల పిల్ల ఏం చేయాలి నువ్వేమో సల్లంక రావాలి మీరిద్దరు కూడి ఉండాలని చెప్పి భగవంతుడు మల్లికార్య స్వామి అయినా అయ్యయ్యో భగవంతుడు మల్లన్న మరి ఇద్దరు భార్యలు తీసుకొచ్చి అయ్యయ్యో
అయ్యో కేతమ్మనేమో కుడి తోడ మీద కూసుండ పెట్టుకుని బౌరమ్మను పక్క కూసుండ పెట్టుకున్నాడు భగవంతుడు మల్లన్న శిరిశైల పర్వతం మీద సిల్లయ్య ఉన్నాడమ్మా దేవుడు నాయమ్మో అయ్యయ్యో భగవంత ఈ మల్లికార్య స్వామి చెప్పిన వాళ్ళ మల్లికార్య స్వామి కథ చెప్పిన వాళ్ళకు చెప్పంగా ఇల్లు ఇన్న వాళ్ళ కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు అవి ఎల్లకాల మీరు చేసే పని ఎందు వ్యాపారం అందు కౌరెల్లి మల్లన్న ఇలేను మల్లన్న శ్రీశైలం మల్లన్న సది ఎల్లకాల మీకు రక్షించుగాక ఓ జనులారా మంగళమాని పాడారమ్మ మా మల్లన్నకు మంగళరాతులి వారమ్మో మంగళమాని పాడారమ్మ మా బౌరమ్మకు మంగళరాతులి వారమ్మో మంగళమాని పాడారమ్మ మా పద్మాంశికి మంగళరాతులి వారమ్మా మంగళమాని పాడారమ్మ మా రత్నాంగికి మంగళరాతులి వారమ్మో మంగళమాని పాడారమ్మ మా కేతమ్మకు మంగళరా